धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः ममकाः पाण्डवश्चैव संजय। गोपाल कृष्ण भगवान की जय, गीता माता की जय। गीता जयंती प्रति संवत्सरము మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున గీతా జయంతి జరుపుకుంటాం. ఎందుకంటే భగవద్గీత ఈ రోజున పుట్టింది. ఏ విధంగా అంటే ద్వాపర యుగంలో కురుక్షేత్ర యుద్ధం సమయంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని నిమిత్తంగా చేసుకొని ఈ భగవద్గీతను హిందువులందరికీ అంటే ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో అందరినీ కాపాడాలి, అందరినీ భక్తి మార్గంలో మోక్ష మార్గంలో నడిపించాలనే ఉద్దేశంతో శ్రీకృష్ణ భగవానుడు ఈ భగవద్గీతను కురుక్షేత్ర యుద్ధ సమయంలో బోధించడం జరిగింది. ఇది మన నిజామాబాద్లోని శ్రీకృష్ణ గీతా మందిరంలో గత 25 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరము గీతా జయంతి కార్యక్రమం జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఉదయము 7 గంటలకు ధ్వజారోహణతోటి కార్యక్రమం ప్రారంభమై 7:30 నుండి 18 అధ్యాయాలు పారాయణం, మొత్తం భగవద్గీత మొత్తము 18 అధ్యాయాలు పారాయణం చేయడం జరిగింది. ఆ తర్వాత శ్రీ కృష్ణాష్టోత్తరి శతనామావళి పూజ, అదేవిధంగా గీతా అష్టోత్తరి శతనామావళి పూజ కార్యక్రమం పూర్తయింది. ఇప్పుడు ఇంకా కొద్దిసేపట్లో గీతాయజ్ఞం జరపబోతున్నాం. గీతాయజ్ఞంలో భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలకు గాను 3 షట్కాలు ఉంటాయి. ఒకటి కర్మ షట్కము, 2 భక్తి షట్కము, 3వది జ్ఞాన షట్కం అని. అంటే ఒక్కొక్క షట్కానికి 6 అధ్యాయాలు చొప్పున మొత్తం 18 అధ్యాయాలకు 3 షట్కాలు ఉంటాయి. ఆ ఒక్కొక్క షట్కం నుండి ఒక్కొక్క అధ్యాయం చొప్పున అంటే మొత్తము 3 అధ్యాయాలతోటి గీతా యజ్ఞము ఇప్పుడు జరపబోతున్నాం. ఆ యజ్ఞానికి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వస్తున్నారు. ఈ యజ్ఞ కార్యక్రమం తర్వాత 2 గంటల నుండి పిల్లలకు, విద్యార్థులందరికీ 10వ తరగతి లోపు చదువుతున్న విద్యార్థులందరికీ 14 అధ్యాయం పైన గీతా పోటీలు పెట్టాము. ఆ గీతా పోటీలలో ఒక 100 మంది వరకు, సుమారు 100 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. దానికి 3 బహుమతులు, నగదు బహుమతులు పెట్టాము. మొదటి బహుమతి, 2వ బహుమతి, 3వ బహుమతిని ఆ విధంగా నగదు బహుమతులు ఉంటాయి. పిల్లలకు ఎవరైతే చాలా ప్రాముఖ్యంగా ఇచ్చి తప్పులు లేకుండా కరెక్ట్గా చదివే వాళ్ళందరికీ 3 బహుమతులు ఆ విధంగా ఉంచాము. ఆ తర్వాత సాయంత్రము 7 నుంచి 8 వరకు ఇక్కడ భజన కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత శయనహారతి ఉంటుంది 8 గంటలకు. శయనహారతి తర్వాత శ్రీకృష్ణ భగవానునికి ఆ ఉయ్యల సేవ ఉంటుంది. ఆ కార్యక్రమం తర్వాత మందిరం ముగించడం జరుగుతుంది.